గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయి జైల్లో మగ్గుతున్నారు. వరుసగా నమోదవుతున్న కేసుల్లో ఆయనకి బెయిల్ రాలేదు. బెయిల్ మంజూరవుతున్నా ఇంకా కేసులు పెండింగ్లో ఉండడంతో ఆయన జైల్లోనే గడపాల్సి వస్తోంది. వల్లభనేని వంశీ బెజవాడ జైల్లో దాదాపు 4 నెలల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించిందంటూ మధ్యలో 1కి 4 సార్లు జైలు నుంచి ఆసుపత్రికి కూడా వెళ్లివచ్చారు. తాజాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో వంశీని జైలు అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. బూతుల పంచాంగంతో చెలరేగిన పోసాని కృష్ణమురళి బెయిల్ తర్వాత ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేకుండా పోయారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్తో బయటకు వచ్చారని అనుకునే లోపే మళ్లీ అరెస్ట్ అయ్యారు. దాంతో వైసీపీ నేతల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎవరిపై కేసులు నమోదవుతాయో, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో ఊహకు కూడా అందడం లేదట. దానికి తాజా పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీ లీడర్లను కేసులు వెంటాడుతున్నాయి అనేకంటే వేటాడుతున్నాయి అనే చెప్పాలి. ఇక తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్తో మరోసారి వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అనేక మంది వైసీపీ నేతలు తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ కోర్టులను ఆశ్రయించారు. బెయిల్ దొరకని వారు పరారీలో ఉన్నారు. ఇలా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల ఉపయోగం, అడ్డుకున్న వారిని బెదిరించడం, ఇలా అనేక ఆరోపణలపై కాకానిపై కేసు నమోదైంది. అనేక సార్లు నోటీసులు ఇచ్చారు, కానీ ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ప్రాంతానికి వెళ్ళిపోయారు. కానీ పోలీసులు ఆయన్ని లొకేషన్ని గుర్తించి ఏపీకి పట్టుకొచ్చారు. కోర్టు ముందు హాజరుపరిచారు. కాకానిపై ఇవి మాత్రమే కాదు, పొదలకూరు పోలీస్ స్టేషన్లో అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారని ఓ కేసు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై మరో కేసు నమోదయ్యాయి. ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులు, కావలిలో పోలీసులపై అసభ్య పదజాలంతో అవమానకరంగా మాట్లాడడంతో మరో కేసు, సోమిరెడ్డికి విదేశాల్లో 1000 కోట్లు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించిన విషయంలో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు, ఇలా అనేక కేసులు కాకానిపై నమోదయ్యాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, పేర్ని నాని, సజ్జల భార్గవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా ఎంతో మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు, అరాచకాలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేతలంతా లీగల్ టీంను రెడీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఆవేశంగా కాకుండా ఆలోచనగా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రేషన్ బియ్యం మాయం కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి పేర్ని నాని విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన వీరంగంతో ఆయనపై మరో కేసు నమోదు కానుందని అంటున్నారు. జైల్లో ఉన్న వల్లభనేని వంశీ అనారోగ్య కారణాలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో వారిపైన పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీని ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా చేర్చడం లేదనే అక్కస్తో ఆసుపత్రి సూపరింటెండెంట్పై తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. రాత్రికి రాత్రి వైసీపీ నేతల అరెస్టులేం జరగట్లే. న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇస్తున్నారు. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఇస్తున్నారు. అంతేకాదు, గతంలో వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, ఆధారాలు ముందే బయటకు వస్తున్నాయి. ఇలా పక్కాగా నేతలను బుక్ చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి కేసులో ఆయన పేరును 127వ ముద్దాయిగా సిఐడి పోలీసులు చేర్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2021 అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఈ దాడి కేసును సిఐడికి అప్పగించింది. అయితే ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసల రఘురాం, నాటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలోని వైసీపీ ముఖ్య నేతల ఆదేశాలతో ఈ దాడికి పథకరచన జరిగినట్లు సమాచారం. వందలాది మంది వైసీపీ నాయకులతో పాటు రౌడీ షీటర్లు, పలువురు మహిళలు ఈ దాడిలో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం ప్రధాన గేటును కూల్చి లోపలికి ప్రవేశించిన అల్లరి ముక్కలు కార్యాలయ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి
హత్యాయత్నం చేశారని అభియోగాలు నమోదయ్యాయి. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ దాడి ఘటనపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఈ కేసును పక్కన పెట్టేశారు. అంతేకాకుండా టీడీపీ ముఖ్య నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం పోలీసులు నమోదు చేశారు. ప్రభుత్వం మారడంతో గత ఏడాది జూన్ చివరిలో ఈ దాడికి సంబంధించిన కేసు ఫైళ్లను బయటకు తీశారు. అయితే ఈ కేసు నమోదుతో పాటు దర్యాప్తుల్లోనూ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా అప్పటి సీఐతో పాటు 2 ఎస్ఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఆయన నివాసంపై మాజీ మంత్రి జోగి రమేష్ దాడికి యత్నించారు. దీంతో టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పొలిటికల్గా సైలెంట్ అయిపోయిన ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు బుక్ అవడంతో వైసీపీ నేతలంతా ఉలిక్కి పడుతున్నారట. చూద్దాం మరింకెంతమంది నేతలు క్యూ కడతారో, ఏం జరగబోతోందో.